నమస్తే మామ, ఇదే శివసన్నిధి. ఇక్కడ స్టేయింగ్ కాస్ట్ ఈచ్ పర్సన్ కి 500 రూపీస్, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, టీ అండ్ డిన్నర్. రూమ్ అయితే చాలా నీట్ గా ఉంది. మనకి ఈ రూమ్ లో 2 బెడ్స్, అలాగే చాప, 2 దిండ్లు ప్రొవైడ్ చేస్తారు. ఇది 4 మెంబర్స్ కి అయితే సఫిషియెంట్ గా సరిపోతుంది. ఈ హోటల్ వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం. అట్లీస్ట్ 1 డే ముందు అయితే రూమ్ ప్రీ బుక్ చేసుకోండి. వీళ్ళ ఫుడ్ మెనూ అయితే ప్రతిరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. మేము వెళ్ళిన రోజు అయితే రవ్వ ఉప్మా, టమాటా చట్నీ, టీ అయితే ప్రొవైడ్ చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. తిరువണ്ണామలలో తెలుగు ఫుడ్ దొరకడం చాలా కష్టం. రోజు వీళ్ళకి ఎవరో ఒక స్పాన్సర్ ఉంటారు, వాళ్ళ చేత ఫుడ్ డొనేషన్ చేయబడుతుంది. మేము స్టే చేసిన హోటల్ నుంచి అయితే టెంపుల్ 2 కిలోమీటర్స్. ఆటో అయితే 100 రూపీస్ చార్జ్ చేశారు. ఆటో వాళ్ళతో అయితే ఖచ్చితంగా బార్గెన్ చేయండి, ఎందుకంటే వాళ్ళు మీ ఆస్తులు అడుగుతారు. మేమైతే సౌత్ గోపురం నుంచి గుళ్ళోకి ఎంటర్ అయ్యాం. మేము వెళ్ళిన రోజు రద్దీ బాగా ఉంది. మాకు దర్శనానికి సుమారుగా 2 గంటలు అయితే టైం పట్టింది. ఇక్కడ మధ్యలో చాలా మంది వచ్చి 500 ఇస్తే స్పెషల్ దర్శనం అని చెప్తారు. మోసపోకండి, ఇది చాలా పెద్ద టెంపుల్, కానీ ఇక్కడ మెయింటెనెన్స్ అంతేం బాగాలేదు. రీజన్ ఏంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఇక్కడ ప్రసాదాల్లో చక్కెర పొంగలి, పులిహోర అయితే చాలా బాగుంటాయి. వడ కూడా ఉంటుంది. వడ అంటే నథింగ్ బట్ గ్యారె. ప్రసాదం కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ మాత్రమే. ఇక్కడ 50 రూపీస్ టికెట్, 100 రూపీస్ టికెట్. ఫ్రీ దర్శనానికి పెద్దగా తేడా ఏముండదు. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాం. మాకు మొదటి గడప దర్శనం జరిగింది. ఇక్కడ ఎటువైపు చూసినా మా తెలుగు వాళ్ళు ఎక్కువ కనపడుతూ ఉంటారు. దర్శనం అయ్యాక మేమైతే మా హోటల్కి వెళ్ళాం. మేము చెక్ ఇన్ అయ్యేటప్పుడే మాకు ఫుడ్ కూపన్స్ అయితే ఇచ్చారు. లంచ్లోకి అయితే చక్కెర పొంగలి, చట్నీ, వంకాయ కర్రీ, పప్పు, రైస్, రసం, మజ్జిగ అయితే ప్రొవైడ్ చేశారు. మజ్జిగ తప్ప అన్ని టేస్ట్ బాగున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్